హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మార్చ్ 25వ తారీఖున రాబోతున్న హోలీ పండుగ గురించి. దీంట్లో ప్రత్యేకమైన విశిష్టత ఏముంది అని అనుకుంటున్నారా? అక్కడే విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో రాబోయే హోలీ ఏదైతే ఉందో ఈసారి మనకి చంద్రగ్రహణంతో పాటు హోలికా పూర్ణమి కూడా ఉంది. ఇక ఇది 243 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మొదటిసారి మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. ఇదే దీనికి విశిష్టత. అలాగే ఈ నెల 25వ తారీఖున హోలీ పండుగ ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టంగా జరుపుకోబోతున్నారు. అంటే ఇంతకుముందు జరుపుకోలేదా అనేది కాదు, కానీ హోలీ పండుగ అంటేనే చాలు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. చిన్నపిల్లల కాంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు రంగుల్లో మునిగి తేలుతూ ఉంటారు. కాకపోతే ఈ నెల రాబోయే హోలీ ఏదైతే ఉందో అది 243 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అదే తిథిలో వస్తుంది కాబట్టి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా గడుపుకోబోతున్నారని చెప్పేసి నేను చెప్పిన దానికి అర్థం. అయితే ఫ్రెండ్స్, ఈ నెల 25వ తారీఖున హోలీ ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఈ ఒక్క రోజు కానీ మనం ఈ చెట్టు వేరుల్ని కానీ తెచ్చుకొని దేవుడి దగ్గర పూజించుకొని ఆ విధంగా మన తాయెత్తులో కానీ కట్టుకుంటే మనకి ఎప్పటి లేని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ధనానికి సంబంధించి కావచ్చు, అలాగే మనకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా వేరే వేరే ఇతరుల సమస్యలు ఏవైనా సరే కావచ్చు, అవన్నీ మీకు ఇట్టే తీరిపోతాయి. ఇక మీ మీద లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుంది. ఇక మీరు వద్దన్నా కూడా మీకు ఆగిపోయిన డబ్బులు కూడా మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాయి. అయితే ఆ 4 చెట్లు ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దాన్ని ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, ఏ విధంగా ధరించాలి, ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. హోలీ అంటేనే చాలు అందరూ ఎంతో చక్కగా దాన్ని ఆడుకుంటారు. అలాగే ఎటువంటి మతాలతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ఒక్క రోజు మాత్రమే ఎవరు శత్రువులు, ఎవరితో మనం మాట్లాడుతున్నామా మాట్లాడట్లేదా అనేది మైండ్లో ఉండదు. ప్రతి ఒక్కళ్ళని మనం ఎంతో చక్కగా దగ్గర తీసుకుంటాం. అలాగే వాళ్ళకి రంగులు అనేవి పూస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, హోలీ అనేది ఎక్కువగా మనం చెప్పేది ఏంటంటే భాయిచారాన్ని కలిపేలాగా, అలాగే ఎవరితో అయితే మనం పలకమో, ఎవరితో అయితే మనకి శత్రుత్వం ఉంటుందో అటువంటి వాళ్ళని కూడా చేరదీసే పండగే హోలికా పండుగ అనమాట. అయితే ఈ హోలీ రోజు మనం కేవలం ఒక హోలీ ఆడుతూనే కాకుండా మన జీవితంలో ఆగిపోయిన కొన్ని పనులను కూడా మనం సాధించుకోవచ్చు. ఏ విధంగా అంటారా? ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి వేరులు తెచ్చుకొని కానీ మీరు మీ తాయెత్తులో వేసుకొని మీరు ధరిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. మన సనాతన ధర్మంలో మనందరికీ తెలిసిందే, మనం ఎన్నో రకాల చెట్లని పూజిస్తూ ఉంటాము. ఎందుకు అనంటే దాంట్లో దేవతలు నివసిస్తారని చెప్పేసి మన నమ్మకం. అలాగే మన పురాణాల్లో కూడా రాసుంది. మనం తులసి చెట్టుకి పూజ చేస్తాం, రావి చెట్టుకి పూజ చేస్తాం. ఈ విధంగా మనం చెట్లకి పూజ చేస్తూ ఉంటాము, వాటిలో ఉన్న శక్తిని గ్రహిస్తూ ఉంటాము. అదే కానీ అటువంటి అతి శక్తివంతమైన చెట్లు వేర్లను కానీ మనం కరెక్ట్గా తెచ్చుకొని కరెక్ట్ పద్ధతిలో కానీ మనం దాన్ని ఆచరిస్తూ మనం కానీ తాయెత్తులో కట్టుకుంటే మనకున్న ఎన్నో ప్రాబ్లమ్స్ ఇట్టే తీరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఆ చెట్లు ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు కానీ ఎంత పని చేసినా ఎంత శ్రమ పడినా కూడా మీకు రావాల్సిన డబ్బు రాకుండా, అలాగే మీకు కష్టపడిన దానికి ఫలితంగా డబ్బులు అనేవి రావట్లేదా, లక్ష్మీదేవి ఎక్కడో మీ నుంచి అలిగి ఉంది అని మీరు భావిస్తుంటే ఖచ్చితంగా ఇది మీకోసమే. మన ఇంటి చుట్టుపక్కన దొరికే బిళ్ళ గన్నేరు చెట్టు చాలా ఈజీగా అందరికీ దొరుకుతుంది. దీని గురించి తెలియక చాలామంది దీన్ని పిచ్చి చెట్టు కిందకి కూడా లెక్కిస్తూ ఉంటారు. కానీ బిళ్ళ గన్నేరు చెట్టు ఎంత బాగా ఔషధానికి కూడా పనికి వస్తుంది. ఆయుర్వేదంలో బిళ్ళ గన్నేరు చెట్టుని ఎన్నో రకాల వైద్యాలకి వాడుతూ ఉంటారు. అయితే అదే బిళ్ళ గన్నేరు చెట్టుని కానీ మీరు ఈ నెల 25వ తారీఖున, అదేనండి పౌర్ణమి రోజు, హౌలికా పౌర్ణమి రోజు కానీ ఇంటికి తీసుకొని వచ్చి దీన్ని ఈ విధంగా తాయెత్తులో కట్టుకుంటే అలిగి వెళ్ళిపోయిన లక్ష్మీదేవి కూడా చింగు చింగునని మీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే మీరు చేయాల్సిన పని, సూర్యుడు ఉదయించిన తర్వాత ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందు మీరు శుభ్రంగా స్నానం చేసేసి ఎక్కడో ఒక చోట నుంచి బిళ్ళ గన్నేరు చెట్టు వేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటికి తీసుకొని రావాలి. ఇక దాన్ని కూడా మీరు చక్కగా గంగా జలంతో శుద్ధి చేయాలి. ఇక మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ఏదైతే ఉంటుందో దానికి చక్కగా బొట్లవి పెట్టి పూలవి పెట్టేసిన తర్వాత అక్కడ ఒకటి నెయ్యితో దీపం వెలిగించండి. ఇక అమ్మవారికి పూలు, పళ్ళు, పలహారాలు పెట్టేసిన తర్వాత ఒక చేతిలో మీరు
ఇత్తడిది ఏదైతే తాయెత్తు ఉంటుందో అది పెట్టుకోవాలి. రెండవ చేతిలో వచ్చేసేటప్పటికి మీరు ఆ బిళ్ళ గన్నేరు చెట్టు వేరుని పెట్టుకోవాలి. ఇక అమ్మవారు ముందు మీరు అమ్మవారిది ఏదైతే జపం చేసే మంత్రం ఉందో అది చెప్పాలి. ఓం మహాలక్ష్మ్యాయ నమః. ఈ విధంగా మీరు 11 సార్లు జపించాలి ఈ రెండు చేతిలో పెట్టుకొని. 11 సంఖ్య మహాలక్ష్మీదేవికి ఎంతో ఎక్కువగా ప్రీతికరమైనది. ఈ విధంగా చేసిన తర్వాత దాని లోపల పెట్టేసుకొని మీ మెడలో ధరించుకోండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు ఇట్టే కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అస్తమించక ముందు మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఇక మరొకటి, మీరు కానీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారా అంటే మీరు సహాయం చేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కానీ ఆ డబ్బులు ఇప్పుడు తిరిగి రావట్లేదు. వీటినే మనం మొండి బాకీలు అంటాం అన్నమాట. తీసుకునేటప్పుడు ఎంతో చక్కగా తీసుకుంటారు, ఇచ్చే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వరు. అటువంటి వాళ్ళు ఇదే రోజు ఎంతో చక్కగా మీరు తెల్ల జిల్లేడు చెట్టు ఏదైతే ఉంటుందో దాన్ని వేరు తెచ్చుకోండి. ఇక దాన్ని కూడా రాగి లేదంటే ఇత్తడి ఈ రెండిట్లో ఏదో ఒక తాయెత్తు తీసుకోండి. చక్కగా ఇందాక చెప్పుకున్నట్టు మీరు శుభ్రంగా స్నానం చేసి దాన్ని కూడా గంగాజలంతో శుద్ధి చేసి అమ్మవారి పటం దగ్గర పెట్టుకొని ఈ మంత్రాన్ని జపిస్తూ 11 సార్లు దాన్ని తీసుకొని తాయెత్తులో పెట్టుకొని మెడలో ధరించండి. మీరే చూస్తారు కదా, ఇక వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు బాబోయ్ అని అనుకున్న వాళ్ళు కూడా మీకు ఎదురుగా వచ్చి డబ్బులు అనేది ఇచ్చేసి వెళ్తారు. అంతటి మహిమ కలిగి ఉన్నదన్నమాట. అది కేవలం ఈ మార్చ్ 25వ తారీఖున మీరు చేస్తేనే ఆ మహత్వం అనేది మీకు కలుగుతుంది. ఇక మూడవది, ఫ్రెండ్స్ చాలామంది జాబ్స్కి ఎంతో ట్రై చేస్తూ ఉంటారు, ఎంతో బాగా చదువుకొని ఉంటారు, కానీ ఉద్యోగం వచ్చేటప్పటికి వాళ్ళకి రాదు. చేసే ప్రతి ఒక్క పనిలో వాళ్ళకి వెనకడుగే పడుతూ ఉంటుంది. ఏ పని మొదలు పెట్టాలని అనుకున్నా కూడా దాంట్లో సక్సెస్ అనేది రాదు. అటువంటి వాళ్ళు ఇదే రోజున ఇదే ప్రాసెస్తో చక్కగా చెట్టు వేరు ఏది అని అంటే పారిజాతం. అవునండి, పారిజాతం చెట్టు వేరు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి శుద్ధి చేసుకొని దీన్ని మాత్రం వెండి తాయెత్తులో మాత్రమే పెట్టుకోవాలి. వెండి తాయెత్తు తెచ్చుకొని దాని లోపల పెట్టుకొని మీరు కానీ మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అనుగ్రహిస్తే మీకు ఒక్క లక్ష్మీదేవియే కాకుండా అష్టలక్ష్మీ దేవతలు కూడా ప్రసన్నమయ్యి మీకు ఆగిపోయిన ప్రతి ఒక్క పనిని పూర్తి అనేది చేస్తారు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో ఎవరికైతే ఎప్పటి నుంచో హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అటువంటి వాళ్ళు ఎంతో చక్కగా అదే రోజు ఉమ్మెత్త పువ్వు ఏదైతే అంటాం కదా మనము, ఆ ఉమ్మెత్త పువ్వు చెట్టు వేరు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రావాలి. గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో, ఇంట్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళకి వెండి తాయెత్తులో వేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ దాన్ని మెడలో ధరించాలి. ఇవి ఏది చేసినా కూడా సూర్య అస్తమించక ముందు మనం చేయాలి. ఈ విధంగా కానీ చేస్తే మీరే చూస్తారు కదా, మీ లైఫ్లో ఇట్టా మలుపు అనేది తిరిగిపోతుంది. ఇక్కడి నుంచి అన్నీ మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.